తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 6వ రోజు జరగనున్నాయి. ఇవాళ సభలో పలు కీలక బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సభలో కులగణన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అదేవిధంగా ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనున్నారు. ఉభయ సభల్లో కాగ్ నివేదికను రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరోసారి కులగణన అంశం తెరపైకి వచ్చింది. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కులగణన తర్వాత ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ బీసీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇదే విషయాన్ని బీసీ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం కులగణను నిర్వహించి బీసీ కులాల లెక్కలు తీస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ సందీప్. బేసిక్ గా ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఇక్కడ కులగణ గురించి. ఈ కులగణ అనేది ప్రధానంగా గడిచిన 2 ఏళ్లుగా ఇది బాగా ప్రస్తావనకు వస్తూ ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కులగణ ఎప్పుడు జరుగుతుందని తరచుగా అటు బీసీ సంఘ నేతలతో పాటు పలువురు కుల సంఘాల నేతలు కూడా పలుమార్లు అప్పటి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఒక లెటర్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ కులగణ అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇదొక పోలరైజింగ్ మేనేజ్మెంట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్ గా కులగణ అనేది ఎప్పుడైతే చేస్తుందో కంప్లీట్ గా బీసీలలో చాలా సబ్ కాస్ట్లు ఉన్నాయి. దాదాపు అంటా ఉంటారు ఒక స్పెక్యులేటివ్ గా ఆల్మోస్ట్ 100 పైన కేటగిరీస్ ఉన్నాయి బీసీలో. ప్రధానంగా ఈ కేటగిరీస్ అన్ని కూడా ఒక రూఫ్ కింద తీసుకొచ్చి దాంట్లో బిలో పావర్టీ ఎవరున్నారు, రియల్ గా కూడా గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కి లబ్ధిదారులు ఎవరు అనేది ప్రధాన చర్చ. అయితే మనం దీనికి ఉదాహరణ ఒకటి తీసుకోవాల్సింది ఏంటంటే మధ్యప్రదేశ్ ఎన్నికల ముందు కూడా మధ్యప్రదేశ్ లో కూడా అక్కడ బీసీ కులగణ జరిగి అక్కడ ఎలక్షన్ కి ఒక 2 months బిఫోర్ చేశారు వాళ్ళు. తర్వాత మొన్న జరిగిన కర్ణాటకలో కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు సరిగ్గా నెల రోజుల ముందు కూడా కర్ణాటక రాష్ట్రం కూడా ఈ బీసీ కులగణ అనేది జరిపింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రము గడిచిన 2 ఏళ్లుగా దీని మీద ఒకటే చర్చ ప్రస్తావన జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే పాత ప్రభుత్వం అయితే బీసీల పైన ప్రత్యేకంగా కులగణ పైన ఎలాంటి సర్వే గానీ ఎలాంటి నిర్వహించలేదు, రిపోర్ట్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రం మరోసారి కులగణ అంశం తెరపైకి వచ్చింది. అయితే ప్రధానంగా దీని గురించి పొలిటికల్ అనలిస్టులు ఏమంటున్నారంటే ఒకటేమో కన్సర్వేటివ్ గా ఇప్పుడు వరుస పెట్టి ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, దాని తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, దాని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, తర్వాత రాజ్యసభ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్. ఇదంతా మనం ఒక పొలిటికల్ నరేషన్ లో చూసుకుంటే ఖచ్చితంగా ఈ కులగణ అనేది అంటే కన్సర్న్ పొలిటికల్ పార్టీస్ కి ఎవరెవరు ఫేవర్ గా ఉన్నారో దాన్ని బేస్డ్ గా తీసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ప్రాతిపదికంగా తీసుకుంటుందా, లేకపోతే నిజంగానే ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్ని కులాలు ఎవరైతే బిలో పావర్టీలో ఉన్నారో వాళ్ళందరికీ చెందాలని చెప్పేసి ఈ కులగణ అనేది చేస్తారా అనేది ఒక ప్రశ్న అయితే ఉంది సందీప్. అయితే దానితో పాటు బడ్జెట్ కి సంబంధించి ఒక అలొకేషన్స్ కి సంబంధించి ఒక బిల్లును కూడా ప్రధానంగా ఇప్పుడు ఈ రోజు సభల్లో కూడా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనున్నారు. అయితే దీంతో పాటు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్ గా ముందస్తుగా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ రిపోర్ట్ కూడా వస్తుంది. కాగ్ రిపోర్ట్ బేస్ చేసుకొని కూడా ప్రధానంగా ఈ బడ్జెట్ అలొకేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనేది కూడా ప్రధానంగా ఒకటి తెలుస్తా ఉంది. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ బేస్ చేసుకునే దానికంటే ప్రస్తుతానికి ఒక పొలిటికల్ నరేటివ్ గా పొలిటికల్ యాంగిల్లో చూసుకుంటే ప్రస్తుతం ఈ కులగణన అనేది సర్వత్రా చర్చగా ఉంది. మరి ముఖ్యమంత్రి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో, లేదా గత ప్రభుత్వము బీసీల పైన ప్రత్యేకంగా చొరవ తీసుకోలేదు, బీసీ కులగణ చేయలేదు అని చెప్పేసి కూడా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తారా, లేకపోతే ఈ ప్రభుత్వం బీసీల పట్ల సానుకూలంగా ఉంది, బీసీల పట్ల తాము చాలా కన్సర్న్ గా ఉన్నామని దీని కులగణకి ఈ రోజు ఆమోదం తెలుపుతారా అనేది కూడా మరి కాసేపట్లో మనకు తెలుస్తుంది సందీప్. థ్యాంక్ యూ శ్రీచరణ్. రైట్.